ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టన్నెల్ను పరిశీలిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల బృందం దోమలపెంటకు చేరుకుంది. అయితే అంతమందిని లోపలికి అనుమతించబోమని పోలీసులు బీఆర్ఎస్ నేతల బృందాన్ని అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించిన హరీష్ రావు అందరినీ లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే 8 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. అందరినీ పంపాలని రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. చివరికి ఆ 8 మందిని లోపలికి అనుమతించడంతో 8 మంది బీఆర్ఎస్ నేతల బృందం ఎస్ఎల్బీసీలోకి వెళ్లారు. రైట్ గా దోమలపెంటకైతే బీఆర్ఎస్ బృందం చేరుకుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి ఫోన్ ఇన్ లో అందిస్తారు. చారి దీపిక, ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన ప్రమాద ఘటన పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతల బృందం ఇప్పుడే ఎస్ఎల్బీసీ ప్రాంగణం చేరుకుంది. అయితే మొదట బీఆర్ఎస్ నేతలందరూ కూడా హరీష్ రావుతో కూడిన హరీష్ రావు, అలాగే జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి మరి జనార్దన్ రెడ్డి, అలాగే గోల బాలరాజు, బీర వర్షవంత్ రెడ్డి అందరూ కూడా సంఘటన స్థలానికి బయలుదేరడం జరిగింది. అయితే మొదట వీళ్ళని దోమలపేట చెక్ పోస్ట్ వద్ద అడ్డుకోవడం జరిగింది. దీంతో మొత్తం కేవలం 8 మందికి మాత్రమే అనుమతి ఇచ్చామని చెప్పేసి పోలీసులు చెప్పడంతో 8 మంది మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒకసారిగా దాదాపు 20 మంది వరకైనా పంపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడ బైఠాయించి దాదాపు చెక్ పోస్ట్ వద్ద ఆందోళన కొనసాగించారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు చూసినటువంటి పోలీసులు కూడా దాదాపు 8 మందిని మాత్రమే పంపించేందుకు అనుమతించిన నేపథ్యంలో దాదాపు అరగంట తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఆందోళన బీఆర్ఎస్ నేతలు అందరూ ఆందోళన కొనసాగించిన తర్వాత ప్రస్తుతం పోలీసులు మాత్రం 8 మందిని ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లేందుకు అనుమతించడం జరిగింది. వీరందరూ కూడా ప్రస్తుతానికి మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు జగదీశ్వర్ రెడ్డి, అలాగే నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మరి జనార్దన్ రెడ్డి తో పాటు గువ్వల బాలరాజును కూడా ప్రస్తుతం మొత్తం 8 మందితో కూడినటువంటి బీఆర్ఎస్ బృందం ప్రస్తుతానికైతే అక్కడ ఈ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ అధికారులతో తర్వాత రెస్క్యూ బృందాలతో కూడా ఈ బృందం బీఆర్ఎస్ బృందం పనుల వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా వీరందరూ బయటకు వచ్చి దాదాపు లోపలికి టన్నెల్లోకి ప్రవేశిస్తారా లేదా అనేది మరి కష్టపడి తెలియదు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ సొరంగం మొదటి ద్వారం అయితే వెళ్ళగలిగారు. ఆ తర్వాత లోపలికి సొరంగం మనం 12 కిలోమీటర్ల వరకు ఉంది. వారి సందర్శన కోసం లోపలికి ఈ బృందాన్ని పంపిస్తారా లేదా అనేది కొంత మరి కష్టపడి తెలియదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఎస్ఎల్బీసీ సొరంగం మొదటి ప్రాంతంలో వీళ్ళందరూ కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులను, అలాగే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలకు సంబంధించిన ప్రతినిధులతో వీళ్ళు చర్చిస్తున్నారు. సంబంధించి సహాయ చర్యలు ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు పోగలిగారన్న పైన కూడా హరీష్ రావు వారితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి దాదాపు టన్నెల్ లోపలికి వీళ్ళు ప్రవేశిస్తారా లేక పరిసర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ మాట్లాడతారా అనేది కూడా మరి కష్టపడుతుంది. మొత్తానికైతే ఇప్పటికీ ఈ రోజు 6వ రోజు మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కూడా పూర్తి స్థాయిలో పురోగతి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మరి 2 రోజుల్లో ఈ రోజు రాత్రికి వరకు కూడా పూర్తి స్థాయిలో గల్లంతైన ఆచూకీ 8 మంది కోసం ఆచూకీ తెలిసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. దీపిక. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.